అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? రోగ రహస్యం. రాజశేఖరుడు అనేవాడు మంచి వంశంలో పుట్టి కూడా తన తల్లిదండ్రులతో పాటు ఆస్తి కూడా పోగొట్టుకొని తక్షశిలకు వెళ్ళి అక్కడ మంచి గురువు వద్ద వైద్య విద్య నేర్చుకొని ఆ విద్యలో ఉత్తీర్ణుడై రుద్రపురం అనే చిన్న పట్టణం చేరి అక్కడ వైద్య వృత్తి ప్రారంభించాడు. త్వరలోనే అతనికి మంచి పేరొచ్చింది. రామశర్మ అనే యువకుడు అతని వద్ద శిష్యుడిగా చేరి వైద్యం నేర్చుకోనారంభించాడు. ఒకనాడు కులశేఖరుడు అనే ఆయన తన కుమార్తె మోహిని అనే పిల్లను రాజశేఖరుడికి తెచ్చి చూపాడు. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న మోహిని చాలా చక్కనిది. తండ్రి ఆమె పెళ్లి చేసే ఆలోచనలో ఉండగా ఆమె కాలి మీద మచ్చలు కనిపించాయి. తండ్రి కంగారుపడి ఆమెను తెచ్చి రాజశేఖరుడికి చూపించాడు. రాజశేఖరుడు మోహినిని పరీక్షించి ఆమెకు కుష్ఠువ్యాధి సోకిందని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నదని కులశేఖరుడికి తెలిపాడు. ఈ మాట విని కులశేఖరుడు ఎంతో బాధపడి తన వంశగౌరవం పోతుందని, మోహినిని ఎవ్వరూ పెళ్లాడరని ఆందోళన చెందాడు. ఇది మీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియనవసరం లేదు. మీరు కూడా మోహినికి కానీ మరొకరికి కానీ ఏమీ చెప్పవద్దు. 2 సంవత్సరాల పాటు మందు పుచ్చుకుంటే వ్యాధి నయమవుతుంది. తరువాత ఆమెకు నిరభ్యంతరంగా వివాహం చెయ్యవచ్చు అని రాజశేఖరుడు కులశేఖరుడికి ధైర్యం చెప్పాడు. కులశేఖరుడి మనసు కుదుటపడ్డది. రాజశేఖరుడు మోహినికి ఇచ్చే మందులు వేరే ఒక పెట్టెలో ఉంచి దానికి తాళం వేసి 3వ కంటి వాడికి తెలియకుండా మోహినికి చికిత్స చేస్తూ వచ్చాడు. మోహిని వ్యాధి క్రమంగా నయమవసాగింది. 2 సంవత్సరాల గడువు పూర్తి కావచ్చింది. ఆమె ఏ వ్యాధికి చికిత్స పొందుతున్నది రాజశేఖరుడికి కులశేఖరుడికి మాత్రమే తెలుసు. మోహిని ఇంతకాలంగా దేనికి చికిత్స పొందుతున్నది రామశర్మకు అంతుబట్టలేదు. మోహిని పట్ల అతని ప్రత్యేక శ్రద్ధకు కారణం ఏమిటంటే అతను ఆమెను పెళ్లాడాలని గాఢంగా వాంఛిస్తున్నాడు. కానీ అతనికి ఆ మాట పైకి అనే స్థాయి కూడా లేదు. కులశేఖరుడు సంఘంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. రామశర్మ ఆ స్థాయికి పెరగలేడు. కానీ ఏ కారణం చేతనైనా కులశేఖరుడి ఉన్నతిని దెబ్బ కొట్టగలిగితే మోహిని తనకు అందుబాటులోకి రావచ్చు. అయితే రామశర్మ చూస్తూ ఉండగానే మోహినికి గొప్ప ఇంటి సంబంధం కుదిరింది. నిశ్చయం తాంబూలాలు కూడా ఇచ్చి ప్రదానం చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో రామశర్మకు తలవని తలంపుగా మోహిని వ్యాధి రహస్యం తెలిసిపోయింది. రాజశేఖరుడు ఎవరో రోగిని చూడటానికి తొందరగా వెళ్ళిపోతూ మోహినికిచ్చే మందులున్న పెట్టెకు తాళం వేయటం మరిచాడు. రామశర్మ ఆ పెట్టె తీసి మందులు పరీక్షించి అప్పటికి తాను సంపాదించిన జ్ఞానంతో మోహిని కుష్ఠువ్యాధికి చికిత్స పొందుతుందని తెలుసుకున్నాడు. ఆమె తనకు ఎలాగూ దక్కదు కనుక ఆమెకు వచ్చిన సంబంధం చెడగొట్టి ఆమెకు ఎప్పటికీ పెళ్లి కాకుండా చెయ్యాలన్న కసితో రామశర్మ మోహిని జబ్బు గురించి ఊళ్ళో అందరికీ చెప్పేశాడు. రామశర్మ వైద్యుడి శిష్యుడు కావటం చేత మోహిని 2 ఏళ్లుగా వైద్యం చేయించుకున్నా ఆమె వ్యాధి ఫలానా అన్నది రహస్యంగా ఉంచబడటం చేత ఊళ్ళో వాళ్ళు రామశర్మ చెప్పినది సులువుగా నమ్మేశారు. నిశ్చయం అయిన సంబంధం కాస్త వెనక్కిపోయింది. కులశేఖరుడికి ముందు అనుమానం రాజశేఖరుడి మీదకు పోయింది. అతనే మోహిని జబ్బు గురించి రామశర్మకు చెప్పి ఉంటాడనుకో. కులశేఖరుడు రాజశేఖరుణ్ణి ప్రతిఘటించాడు. మీ అమ్మాయి వ్యాధి గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఆ రహస్యం తెలుసుకున్నవాడు నా శిష్యుడే కనుక జరిగిన దానికి విరుగుడు నేనే చెయ్యాలి. మీరు న్యాయస్థానానికి వెళ్ళి నా శిష్యుడు రామశర్మ మీ అమ్మాయి మీద అసత్య ప్రచారం చేసి మీ పరువు తీశాడని, ఆమె పెళ్లి చెడగొట్టాడని ఫిర్యాదు చెయ్యండి.
నేను మీ తరపున సాక్ష్యం పలుకుతాను అని సలహా ఇచ్చాడు రాజశేఖరుడు. కులశేఖరుడు రాజశేఖరుడు చెప్పిన విధంగా రామశర్మ మీద ఫిర్యాదు తెచ్చాడు. న్యాయాధికారి రాజశేఖరుణ్ణి పిలిపించాడు. మోహినికి ఇప్పుడు కుష్ఠవ్యాధి లేదు. రామశర్మ ఆమె స్థితి తెలుసుకోకుండా ఆమెకు ఆ వ్యాధి ఉన్నదని లోకాన్ని నమ్మించాడు. ఆమెకు నిశ్చయమైన సంబంధం చెడిపోవలసిన అవసరం లేదు. పెళ్ళికొడుకు స్థానంలో నేను ఉండిన పక్షంలో ఆమెను తప్పక వివాహం చేసుకొని ఉందును అని రాజశేఖరుడు న్యాయస్థానంలో చెప్పాడు. రామశర్మ ఆ ఊళ్ళో ఎవ్వరికీ మొహం చూపించటం చేతకాక ఊరు విడిచి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన సంబంధాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసే కన్నా మోహినిని భయంకరమైన రోగం నుంచి కాపాడి ఆమెను పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్న రాజశేఖరుడికే ఆమెనిచ్చి పెళ్లి చేశాడు కులశేఖరుడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.